ఒక విచిత్రమైన ఒక వ్యక్తి ప్రార్థనను గూర్చి చెప్తాను. ఆయనేమీ భక్తి లేనివాడు కాదు, సాధారణమైన వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని హృదయానుసారుడు అని పేరు పొందినటువంటి వాడు. చెప్పండి ఎవరు? ఎవరైనా చెప్పండి ఎవరైనా? దావీదు గారు. చూడండి, దావీదు ఒక సందర్భంలో ప్రార్థన చేస్తే ఏం జరిగిందో 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం నుండి 17వ వచనం వరకు నాతో కలిసి అందరూ. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను ముత్తినందున అది బహుజబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలు కొనగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు భోజనము చేయుటకు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను. దావీదుకు ఒక బిడ్డ పుట్టాడు. చూడండి, దావీదుకు ఒక బిడ్డ పుట్టాడు. పుట్టినటువంటి బిడ్డ జబ్బును పడ్డాడు. దావీదు ప్రార్థనాపరుడు కదా. జబ్బును పడ్డాడు అన్న సంగతి దావీదు తెలుసుకొని తను ఒక్కడే ఒంటరిగా గదిలోనికి వెళ్ళి రాజు కట్టికి నేల మీద సాష్టాంగపడి రాత్రంతా, దేవా, నా బిడ్డ జబ్బును పడ్డాడు, బ్రతికించువా, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, కనికరించువా, ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థన ఆలకించి ఏ విధం చేతనైనా నా బిడ్డను బ్రతికించయ్యా అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తారు. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. 7 రోజులు కడుపు చంపుకొని ప్రార్థన చేశాడట. రాత్రంతా కటికి నేల మీద పండుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నా ప్రభు బిడ్డలారా, బైబిల్లో రాయబడిన మాట, యెహోవాను బతిమాలుకుంటున్నాడట. యెహోవాను బతిమాలుకుంటున్నాడట. బ్రతికించయ్యా, బాగు చేయయ్యా, నా కొడుకును స్వస్థపరిచయ్యా. బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా కొన్నిసార్లు మీ పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుని బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేశారు కదూ. ఆర్థిక సమస్యల్లో మీరు నలిగిపోతున్నప్పుడు బ్రతిమలాడుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు కదూ. కూతురు జీవితం పాడవుతుంది అన్న సంగతి తెలుసుకున్నప్పుడు, దేవా, నా కూతురు జీవితాన్ని చక్కదిద్దయ్యా అని ఒకటే ఎన్నో విషయాల కొరకు ఉపవాసం ఉండి కడుపు చంపుకొని ప్రార్థన చేశారు కదూ. మనం ప్రార్థన చేస్తున్నట్లుగానే దావీదు కూడా కటికి నేల మీద సాష్టాంగపడి రాత్రంతా, అద్భుతం చూడండి, రాత్రంతా దేవుని బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేశాడు. తెల్లవారింది, ఒక వ్యక్తి వచ్చి, అయ్యా దావీదు, 7 రోజులు బట్టి ఏ కొడుకు కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావో ఆ కొడుకు ఈ తెల్లవారుజామున చచ్చిపోయాడయ్యా. ఏ కొడుకు కోసం కడుపు చంపుకున్నావో, ఏ కొడుకు కోసం కటిక నేల మీద రాత్రంతా పరుండి సాష్టాంగపడి దేవుని సన్నిధిలో ఏడ్చావో ఆ కుమారుడు ఈ ఉదయకాల సమయమందు ఆయన చచ్చిపోయాడయ్యా. బిడ్డలారా, దేవుని హృదయానుసారుడు అని పిలువబడిన దావీదు ప్రార్థన చేస్తే దావీదు ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదా? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని ప్రకటించిన దావీదు ప్రార్థన చేస్తే, రోజుకొచ్చి 7 మార్లు స్తుతించే దావీదు, 3 మార్లు ప్రార్థిస్తే దావీదు, దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించే దావీదు ప్రార్థన చేస్తే దావీదు ప్రార్థన దేవుడు వినలేదా? వినలేదు. దావీదు ప్రార్థన చేస్తే దేవుడు వినలేదా? వినలేదు అని బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకు దావీదు ప్రార్థన దేవుడు వినలేదో తెలుసా? మనం చదువుకున్న వచన ప్రారంభంలో వ్రాయబడిన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వాడిన పదజాలం మనం చూస్తే మన మనస్సుకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి 16వ వచనం.
నాతో కలిసి అందరూ చెప్పండి. యెహోవా ఊరియా భార్య దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడెను. విచిత్రం చూడండి. ఊరియా భార్య దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున. ఎవరి భార్యట? ఊరియా భార్య. ఊరియా భార్య ఎవరికి బిడ్డను కనాలి? ఊరియాకి బిడ్డను కనాలి. ఊరియా భార్య దావీదునకు బిడ్డ ఊరియా భార్య దావీదునకు బిడ్డను కన్నదట. అంటే ఈ పుట్టిన ఈ బిడ్డ ఎవరో తెలుసా? అక్రమ సంతానం. దావీదు ఆ బిడ్డను ఎలా కన్నాడు? క్రమము తప్పిన సంబంధము ద్వారా, ఓ అక్రమ సంబంధం ద్వారా ఆ బిడ్డను కన్నాడు. ఒకప్పుడు దేవునికి హృదయానుసారుడే, ఒకప్పుడు పరిశుద్ధంగా బ్రతికిన వాడే, ఒకప్పుడు దావీదు నీతిగా బ్రతికిన వాడే. ఎందుకో బత్షెబా దగ్గరకు వచ్చి క్రమము తప్పిన సంబంధాన్ని కొనసాగించడం దావీదు ప్రారంభించాడు. క్రమము తప్పిన సంబంధం ద్వారా ఆ బిడ్డను కంటే 7 రోజులు కాదు 70 రోజులు ఉపవాసం ఉండి దావీదు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకో చెప్పంటారా? దావీదే ఓ కీర్తనలో అంటాడు. ఏమంటాడు తెలుసా? నా హృదయమందు పాపమును లక్ష్యము చేసిన యొడల యెహోవా నా మనవి వినక యెహోవా నా మనవి వినకపోవును అంటాడు. ఈ మాట అందెవరు? చెప్పండి. ఈ మాట అందెవరు? కీర్తనకర్త అయిన దావీదు. ఏమంటాడు? నేను పాపము చేస్తే నా ప్రార్థన యెహోవా వినకపోవును అని అనలేదు సుమి. అసలు నా హృదయములో పాపమును లక్ష్యము చేస్తే నేనెంత ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడు వినడు అని దావీదు ఈ మాట మాట్లాడాడు. నా ప్రభు బిడ్డలారా, దేవుని హృదయానుసారుడైన దావీదు పాపములో ఉండి తాను ప్రార్థన చేస్తే, దావీదు ప్రార్థన చేసినప్పుడే దేవుడు విననప్పుడు, దేవుని హృదయానుసారుడని పిలువబడిన దావీదు ప్రార్థన చేస్తేనే దేవుడు విన్నప్పుడు, పాపంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అక్రమ సంపాదనలో బ్రతుకుతూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అక్రమ సహవాసాలు కొనసాగిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అపవిత్రతలో ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడా? సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. క్రమము తప్పిన సంబంధాలు, క్రమము తప్పిన సంపాదన, క్రమము తప్పిన జీవితం, అక్రమ జీవితంలో నువ్వు జీవిస్తూ దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసిన అయ్యా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నావు నిజమే, ఇన్ని సంవత్సరాలు కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావు నిజమే. ఈ రాత్రి ఓ దైవజనుడిగా నిన్ను అడుగుతున్న ఓ ప్రశ్న, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఏ పాపం అడ్డుబండగా ఉందో, ఏ అతిక్రమం అడ్డుబండగా ఉందో, ఏ చీకటి జీవితం అడ్డుబండగా ఉందో, యేసు నామం పేరిట ఆ పాపాన్ని తొలగించుకొందువుగాక. యెషయా గ్రంథములో రాయబడిన మాట, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. మరి దేవుని హస్తం కొరచ కానప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదు? నీకు నీ దేవునికి మధ్యలో పాపం అడ్డుగోడగా నిలిచింది. ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో మోకరించిన దేవుని బిడ్డ, నీకు నీ దేవునికి మధ్యలో ఏ పాపపు అడ్డుగోడ ఉందో యేసు నామం పేరిట ఈ రాత్రి ఆ పాపపు అడ్డుగోడ యేసు నామంలో పడిపోవునుగాక. ఆ అడ్డుగోడను నువ్వు పడగొట్టగలిగితే నీ ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధికి చేరునుగాక.